మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎల్ రమణ, జోగురామన్న వెళ్లారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, దాదాపు ఒక 13 నెలల తర్వాత మళ్ళీ కేసీఆర్ ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది, మాజీ ఎమ్మెల్యేలతో. సో ఏం డీటెయిల్స్ ఏంటి, ఏం నిర్వహించారు, మీటింగ్లో ఏ అంశాలు ప్రస్తావించారు? సౌమ్య, అంటే మొన్నటి నుండి 3 రోజుల క్రితం నుంచి మొదలైన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రంలో మాత్రము అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రము ప్రతి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్ఛార్జీలు, ప్రముఖులతో మాత్రము మొదటగా వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతృత్వం మొదలైంది 3 రోజుల క్రితం. తర్వాత నిన్న మెదకు, నిజామాబాద్ జిల్లా, ఈ రోజు మాత్రం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా ప్రముఖులతో మాత్రము కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఆ సమావేశం జరుగుతుంది. ఈ నెల 27 అంటే పార్టీ ఆవిర్భావం, ఆ తర్వాత వరంగల్లో ఏర్పాటు చేసే సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుంచి 1 లక్ష జనాభాను తరలించే దిశగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 15 మాసాలు అయింది. దానికి ప్రతిపక్ష పాత్ర మనం పోషిస్తున్నాము. ప్రజలకు ఎదురైన సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరితోటి మాత్రము కేసీఆర్ 15 మాసాల తర్వాత రాష్ట్రం 119 నియోజకవర్గాల నుంచి కూడా ప్రముఖులను పిలిపించుకొని ఆ సభను సక్సెస్ సభను సక్సెస్ దిశగా వెళ్ళాలని ఒక ఉద్దేశంతో మాత్రం యొక్క ఫామ్ మాత్రము ఆ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం అయితే అందుతుంది. దీనికి మాత్రము ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కేసీఆర్ చెప్పింది కూడా ఒక్కో నియోజకవర్గం తీసుకొచ్చిన జనాలను కావచ్చు, లేకుంటే కార్యకర్తలు కానీ మిగతా ఎక్కడెక్కడ సభా వేదికకి ఎప్పుడు చేరుకుంటారు, ఏ రకంగా ఉండాలి, ఎవరెవరు ఇన్ఛార్జిగా వ్యవహరించాలని చెప్పి కూడా అంటే 2001 అంటే 2000 సంవత్సరం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికంటే ముందు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకునే విధంగా వాళ్ళందరికీ కూడా తీసుకురావాలి. లేకుంటే అక్కడ ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే కూడా వాటి పరిష్కరించే దిశగా కొంత నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సమయం దీనికి మాత్రము ఇప్పటికైతే 3 అంటే మెదకు, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు అయితే ఇప్పటి వరకు అయితే ఇక్కడికి వచ్చి వెళ్ళినట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. ఈ రోజు కూడా ఇంకా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమావేశం అయితే కొనసాగుతుంది. సౌమ్య, అయితే దుర్గారెడ్డి మీటింగ్ ని బట్టి చూస్తే కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే గత సీనియర్ నేతలు ఎవరైతే ఇంతకు ముందు ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఇన్యాక్టివ్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో వాళ్ళని కలుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ సౌమ్య, ఇది వాస్తవమే. నిజంగా చూస్తే 2001 తర్వాత 2014 వచ్చిన ఉద్యమ సమయంలో ఎవరైతే కష్టపడారో ఉద్యమం కోసం, ఆ తర్వాత 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని విస్మరించడం జరిగినా కొంతమంది రాజకీయంగా ముందుండి పోరాటం చేశారు ఉద్యమ సమయంలో. ఆ తర్వాత వాళ్ళని మనం కలుపుకొని పోలేకపోయాము. కొంత సమయభావం లేకుంటే ఇక్కడ అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళని కలవలేకపోయిన పరిస్థితి వాస్తవమే. కానీ ఈసారి అట్లా జరగకుండా చూడాలి. ఇక సిల్వర్ జూబ్లీ మాత్రము ఖచ్చితంగా 2001 తన వెంట నడిచిన వాళ్ళందరినీ కూడా ప్రతి గ్రామంలో ఆ రోజు ఎవరెవరు ఉద్యమానికి ఆ తర్వాత ఆ కేసులు నమోదయ్యి వాళ్ళందరూ కూడా పిలిపించుకొని మళ్ళీ మాట్లాడి వాళ్ళని తీసుకురావాలి, లేకుంటే వాళ్ళని కలుపుకోపోవాలనే ఉద్దేశంతో యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నదైతే వాస్తవం తెలుస్తుంది. దీంతో పాటు అంటే నిజంగానే 2000 ఉద్యమ సమయంలో చాలా మంది గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, ఇతర పార్టీలకు వెళ్ళిన నేతలు మళ్ళీ ఆ తర్వాత టీఆర్ఎస్ వచ్చారు, కొందరు వేరే పార్టీకి వెళ్ళిన వాళ్ళు. కానీ ఈసారి మాత్రం కలుపుకునే విధంగా వాళ్ళందరినీ కూడా రప్పించడానికి ప్రయత్నం కొనసాగించడానికి కేసీఆర్ మాత్రము దశాదిశ నిర్దేశం చేశారు. దాంతో పాటు ఎవరైతే పార్టీలో క్రియాశీలకంగా ఆ రోజు వ్యవహరించారో వారందరూ కూడా ఇప్పుడు ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఆ తర్వాత రానున్న రోజులు మనకే ఉంటాయి కనుక వాళ్ళకంత భరోసా నింపే ప్రయత్నం చేసి ఆ కేసీఆర్ ఆ దిశగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే ప్రముఖులకు కూడా కొంత నిర్దేశం చేసినట్లయితే తెలుస్తుంది. దీంతో పాటు నిజంగానే వరంగల్ 27 ఏప్రిల్ 27 జరిగే సభను సక్సెస్ ను దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ దిశగా వెళ్తుంది కనుక ఆ సభను చూసిన తర్వాత పార్టీలకంతా మనము చూపించాల్సిన బాధ్యత ఉంది. మనం నిజంగా ముందుకెళ్లాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నట్లు కూడా కేసీఆర్ వివరిస్తున్నట్లు తెలుస్తుంది. సౌమ్య, అయితే దుర్గారెడ్డి అంటే రానున్న గ్రామ ఎన్నికలు కావచ్చు, మండల సర్పంచ్ అవి ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు సడన్గా అందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం అనేది అంటే ఓడిపోయిన తర్వాత వెంటనే ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లోతుకు వెళ్లకుండా ఇవాళ అందరినీ పిలుచుకొని భేటీలు నిర్వహించడం, దిశానిర్దేశాలు చేయటం, అలా ఒక భయం పట్టుకుందని అనొచ్చా?
సౌమ్య నిజంగానే అంటే దాదాపు 2013 డిసెంబర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కోల్పోయాము. ఆ తర్వాత జరిగిన పరిణామాలను కావచ్చు, ఒక సంవత్సరం వరకు మనం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా నిజంగా ప్రభుత్వము పేద ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందా, లేకుంటే వాటి సమయం కోసం మనం సమయం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడున్న సమయం స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత రానున్న రోజులకు కూడా రైతు రుణమూత కావచ్చు, లేకుంటే మిగతా ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిన మాట మీద ఏవైతే పథకాలు పేద ప్రజలకు దరిచేరలేదో ఆ దిశగా ముందుకెళ్లాలి. ఆ తర్వాత ఇప్పుడు రానున్న రోజుల్లో అంటే దాదాపు ఇప్పటికైతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మనం పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు అంటే ఇప్పుడు పార్లమెంట్ జనరల్ అసెంబ్లీ, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ పరాభవం జరిగింది. దానికి కారణాలు ఏంటి కూడా ఈ విషయాలు కూడా కనుగొని ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతారు. ఆ దిశగా వెళ్ళడానికి ఏమేమి కావాలని చెప్పి కూడా అంటే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వచ్చిన వాళ్ళతో కూడా సమయం ఇచ్చి కేసీఆర్ 2014 నుంచి 2023 వరకు ఎవరు కూడా కలవలేకపోయారు. ఈ తర్వాత మాత్రము ఫామ్ హౌస్ పిలిపించుకొని ఒక రోజు 2 జిల్లాల తరఫున లేకుంటే ఒక నియోజకవర్గం ప్రముఖులతో మాత్రము మంచి చెడు విషయం కనుక్కొని పూర్తిగా వివరిస్తున్నారు. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టడం జరిగింది. దీంతో పాటు సభ సిల్వర్ జూబ్లీ సభను కూడా 2011 నుంచి మొదలైన ఈ తర్వాత పరిణామాలను దృష్టి పెట్టుకోవచ్చు. మిగతా సమావేశం ఎక్కడికైనా కేసీఆర్ వెళ్ళలేకపోయినా కానీ కొన్ని సందర్భాలు ఉన్నాయి. ప్రముఖులు వెళ్ళినా కానీ ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళని ఎవరైతే కార్యక్రమం కలవలేకపోయారు. ఈసారి మాత్రం కలిసే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా రావాలి, ఆ ఉద్దేశంతో ముందుకెళ్లాలని ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా వీళ్ళు కొంత దృష్టి పెట్టింది అయితే వాస్తవమే. కానీ ఎక్కడికక్కడ ఈ రోజు మాత్రము కొనుగోలు కేంద్రాలు ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కొనుగోలు చేస్తారని చెప్పి ధాన్యంతో పాటు మిగతా ఎక్కడైతే కరెంటు విద్యుత్ సరఫరా లేదో దానిపై దృష్టి పెట్టి అక్కడ కూడా ధర్నాలు, లేకుంటే ముందు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాము, పేద ప్రజలకు ఎదురవుతున్న సమస్యల మీద కూడా కూలంకుషంగా పార్టీలో చర్చించినట్లయితే తెలుస్తుంది. దాంతో పాటు ఇక సిల్వర్ జూబ్లీ అయిన తర్వాత కూడా నిజంగా పార్టీ స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టి ఆ దిశగా ముందుకెళ్తే అక్కడ ఎదురయ్యే సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏంటనే విషయంలో కూడా కొంత ఆలోచన చేసి ఆ దిశగా వీళ్ళకైతే దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకు వివరించాల్సిన అంశాలపై పూర్తిగా క్లియర్ గా చెప్తున్నారు. వాస్తవం అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.